ఇసుకలో కలిసిపోయారు. ఎందుకు చచ్చిపోయారయ్యా ఇశ్రాయేలీలు అంటే 7 పాపాలు కారణం అంటాడు అక్కడ. ఆ 7 పాపాలకు మూలం ఏంటంటే వారు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అంటే. 1 కొరింథీ 10:5 అలాగే ఉందా? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చూసారా, అయిపోయింది. అరణ్యంలో చచ్చిపోవడానికి ఆ 3 కారణం. తిను, ఇంటికి తిను, తిని తాగిని సుఖించు. హిందీలో అంటారు హే మేరే మన్ కావో పీవో మజా ఉడావో. చచ్చిపోయిన డీజే, పుట్టినరోజు వచ్చిన డీజేనే, అన్నిటికీ టప్పులే, అన్నిటికీ డ్యాన్స్లే. అవునా కదా? ఇప్పుడు ప్రపంచం ప్రతిదానికి డీజే. కారణం ఏంటి అంటే లోకం తీరది. నా ప్రాణమా తిను తాగు సుఖించు. ధనవంతుడు ఒకడు చచ్చిపోయాడు యేసుప్రభు కాలంలో. యేసుప్రభు కాలంలో వాడు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే అబ్బా నా పంట భలే విస్తారంగా పండింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయను అని ఆలోచించుకుని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నానన్నాడు. అంతే. సరిగ్గా 14 గంటలు టైం ఇచ్చాడు. అర్ధరాత్రి 12 అవగానే వాడు ప్రాణం తీసేసుకుంటాడు. పోయింది వాడు ప్రాణం. ఈ రాత్రే అన్నాడు దేవుడు. నువ్వు సంపాదించింది ఎవడి పాలవుతాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ ధనవంతుడు చచ్చిపోవడం కూడా కారణం ఆ 3. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, లేకపోతే ఎట్లా బతుకుదాం. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. లేకపోతే తిండి మత్తు ఐదు. అందుకు నేను మీతో చెప్తున్నా ప్రియులారా, జాగ్రత్త. నీవు నిజంగా పరలోకం రావాలి అనుకుంటే అన్యుల్లాగా బ్రతకు, అన్యుల్లాగా చెయ్యి. తిండి మత్తు ఐక్య విచారం కొరకు బ్రతకు. ఈ 3 గురించి రాకడికి లింక్ ఉంది. ఈ 3 రాకడికి లింక్ ఉంది. ఏంటా లింక్ అని అంటే, యేసు ప్రభు నీ రాకడకు సూచనలు ఏంటి అంటేనే చెప్పాడు ఈ మాటలు. ఒలీవ కొండ మీద ఇందాక మనం చదివాం. లూకా 21:34 చదివింది ఏంటంటే రాకడ గురించి చెబుతూ, 21వ అధ్యాయం అంతా రాకడ గురించి చెబుతూ, ఆ రాకడలో మీరు నిలబడాలి అనుకుంటే ఈ 3 చేయండి అని లాస్ట్ లో ఈ 3 ముక్కలు చెప్పి క్లోజ్ చేసేసాడు. అయిపోయింది. అదే ఆఖరి ప్రసంగం అయింది. ఆయన మొదటి ప్రసంగంలో ఆ 3 చెప్పాడు, ఆయన మధ్యలో ప్రసంగాల్లో ఆ 3 చెప్పాడు, ఆయన లాస్ట్ ప్రసంగంలో కూడా ఆ 3 చెప్పాడు. అయిపోయింది. ఈ 3 గురించి ఒక గ్రంథం ఉంది బైబిల్లో. అది యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథం మీరు ఉన్నదే 3 అధ్యాయాలు. ఆ 3 అధ్యాయాల్లో ఏం రాస్తుందంటే ఈ 3 రాస్తుంది. ఏంటి ఆ 3 అంటే, 1 ఉపవాసం ఉండండి, 2 కన్నీటి ప్రార్థన చేయండి, 3 పరిశుద్ధాత్మ పొందండి అంటాడు. నాకు ఎక్కువ టైం లేనందున ప్రియులారా, ఆ యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదవద్దు, అవునో కాదో చూసుకోండి. నేను చెప్పినట్టు ఉందో లేదో బైబిల్లో చూడండి. 8వ వచనంలో పెనిమెటిని పోగొట్టుకున్నటువంటి యవనస్తురాలు అంగలార్చి ఏడవండి అంటాడు. 13వ వచనంలో యాజకులారా గోనె పట్టా కట్టుకోండి, బలిపీఠం దగ్గర పరిచయం చేయవాళ్ళరా రోదన ధ్వని చేయండి అంటాడు. చేసి ఉపవాసం ఉండండి, వ్రత దినాన్ని ప్రతిష్ఠించండి, యెహోవా యొక్క భయంకరమైన దినం వస్తుంది అని 15వ వచనం వరకు రాస్తాడు. ఇలా 1వ అధ్యాయంలో 2 సార్లు చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో సీయోను కొండ మీద బాకా ఊదండి అని చెప్పి మొదలుపెట్టి, ఆయన వ్రత దినం కొండ మీద బాకా ఊదండి, యెహోవా యొక్క భయంకరమైన దినము ప్రళయంలాగా వస్తుందని 1వ అధ్యాయంలో చెప్తే, అది దేశం మీదకి వస్తుందని 2వ అధ్యాయంలో చెప్పి లోకమంతా చీకటి కమ్మేస్తా అంటాడు. మమ్మల్ని ఏం చేయమంటాం అని అడిగితే 12వ వచనంలో అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచచ్చు దుఃఖించచ్చు మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి అంటాడు. మళ్ళీ అదే 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే 15వ వచనంలో సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి,
వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, ఆ. జనులను సమకూర్చుడి, ఆ. సమాజ కూడము ప్రతిష్ఠించుడి, ఆ. పెద్దలను పిలువనంపించుడి, ఆ. చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. ఆ. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి. పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. చూసారా, రాకడ గురించి రాస్తున్నాడు. నువ్వు రాకడలో ఎత్తబడాలి అంటే పెళ్లి కూతురులాగా గదిలో సిద్ధపడాలి. ఎవరైనా యెహోవా యొక్క భయంకరమైన దినం తప్పించుకోవాలంటే నువ్వు రాకడలో ఎత్తబడాలి. దానికంటే ముందు రాకడ జరుగుతుంది. రాకడలో ఎత్తబడాలి అంటే పెళ్లి కుమారుడు లాగా ఆయన అంతఃపురంలోంచి వస్తాడు, పెళ్లి కూతురులాగా నువ్వు గదిలోంచి రావాలి. మరి పెళ్లి కూతురు గదిలో ఏం చేస్తుంది? ఒకటి ఉపవాసం, రెండు కన్నీటి ప్రార్థన. ఈ రెండింటి వల్ల తను సిద్ధపరచుకుంటుంది. నీ వంతు నువ్వు ఈ రెండూ చేస్తే నా వంతు నేను నీకు క్రొత్త ద్రాక్షారసం ఇస్తాను. 19వ వచనంలో అంటాడు, చదవద్దు, చూడండి, క్రొత్త తైలమును క్రొత్త ద్రాక్షారసాన్ని మీకు ఇస్తానంటాడు. ఆ తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళిపోయి 26లో చదివితే అక్కడేమంటాడంటే తొలకరి వర్షం, కడవరి వర్షం నేను మీకు ఇస్తాను, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలమును మీకు ఇస్తాను అని మళ్ళీ అక్కడ చెప్తాడు. ద్రాక్షారసం అన్నా, తైలం అన్నా, కడవరి వర్షం అన్నా, తొలకరి వర్షం అన్నా పరిశుద్ధాత్మ అని అర్థం. హల్లెలూయా. సో మళ్ళీ ఆముడే, మీ వంతు మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేయండి, నా వంతు నేను మీకు పరిశుద్ధాత్మని ఇస్తాను, అప్పుడే మీరు రాకడలో ఎత్తబడతారు అంటాడు. ఇలా చెప్పి వీళ్ళకి అర్థమైందో లేదో అని చెప్పి అప్పుడు 32వ వచనంలో యుగాంతపు సంభవాలు ప్రారంభించాడు. నా మొబైల్ ఎక్కడ ఉంది, ఇచ్చేది టైం చూసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతండి? నేను 11:30కి వెళ్ళిపోతాను. 12:30కి తిరుగురాళ్ళే 12:30కి అయినట్టు అనుకుంటూ బయలుదేరాలి. నేను ప్లాస్టిక్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 32వ వచనంలో ఏమని మొదలు పెట్టాడంటే, యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను. ఒక్క నిమిషం 28 నుంచి చదివేద్దాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. వినండి, సర్వజనుల మీద నేను నా ఆత్మ కుమ్మరిస్తాను. ఇది మొదటి ప్రవచనం. అంచె దినాల్లో 5 సంభవాలు జరుగుతాయి. ఈ 5లో మొట్టమొదటి సంభవం ఏంటంటే సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. అందులో నిన్ను వదిలేలే, నీ గురించి కూడా రాశాడు. సర్వజనుల మీద నేను నా ఆత్మ కుమ్మరిస్తాను కాబట్టి మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారన్నాడు. అంటే నీ గురించే రాశాడు. నువ్వు ప్రవచిస్తావట, నువ్వు ప్రవచనాలు చెప్పాలి అని రాశాడు. కాబట్టి రండి ప్రియులారా, సర్వజనుల మీద ఆయన ఆత్మ కుమ్మరించినప్పుడు ఎవరి మీదకి ఆత్మ దిగి వస్తుందో వాళ్ళు ప్రవక్తలు అయిపోతారు. బైబిల్లో అలాగే జరిగింది. ఆ తర్వాత 29వ వచనంలో ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అమ్మా వింటున్నావా? పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను. ఇక్కడ రెండో ప్రవచనం ఏంటంటే పనివారి మీద పనికత్తెల మీద ఆత్మ కుమ్మరిస్తాడు. ఈ ప్రవచనం ఇంకా జరగలేదు. సర్వజనుల మీద ఆత్మ కుమ్మరిస్తాననేదేమో తొలకరి వర్షం. అమ్మా, సర్వజనుల మీద ఆత్మ కుమ్మరిస్తానంటే అది తొలకరి వర్షం. పనివారి మీద పనికత్తెల మీద ఆత్మ కుమ్మరిస్తానంటే అది కడవరి వర్షం. తొలకరి వర్షం జరిగింది, కానీ కడవరి వర్షం ఇంకా జరగలే, ఇప్పుడు జరుగుతా ఉంది. ఈ కడవరి వర్షం ప్రారంభమైంది కాబట్టి ఇంతకుముందు 5, 6, 10 మంది బాప్తిస్మాలు పొందేవారు. కానీ ఇప్పుడు అలాగా ఎక్కడ చూసినా సరే 50 మంది 100 మంది పొందుతారు. నిన్న నేను ఒక వీడియో చూశాను. అమెరికాలో 2000 మంది బాప్తిస్మం తీసుకున్నారు ఒకేసారి. ఈ వారంలో ఎన్ని వేలండి? ఈ వారంలోనే 2000 మంది బాప్తిస్మం తీసుకున్నారు ఒకేసారి. నిజమే, కడవరి వర్షం స్టార్ట్ అయిపోయింది. యేసు ప్రభువు
పెంతెకోస్తు పండగ రోజున ఏం జరిగిందో మళ్ళీ అది స్టార్ట్ అయింది. దాని కడవరి వర్షం అంటే ఇది అయిపోయిన తర్వాత ప్రియులారా 3వ వచనంలో 30వ వచనంలో ఏమన్నాడు? మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచెదను. రక్తం, అగ్ని, ధూమస్తంభం. చెప్పండి, రక్తం, అగ్ని నేను కనపరుస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 7 బూరలు స్టార్ట్ అవుతాయి. కడవరి వర్షం అయిపోగానే 7 బూరలు స్టార్ట్ అవుతాయి. అసలు రక్తం, అగ్ని, పొగ, లేకపోతే ఇక్కడ ధూమస్తంభం అన్నాడు. ఇవన్నీ కూడా 7 బూరల సూచనలు. ఇది అయిపోయాక ఏమన్నాడు? యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. 7వ బూరం రోగగానే సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే విడవబడిన వాళ్ళకి 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. ఆ ఉగ్రత కాలంలో ప్రియులారా సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారిపోతాడు. అక్కడేమో గొర్రెపిల్ల విందు జరుగుతూ ఉంటుంది. విడవబడ్డ వాళ్ళకి 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. తీరా ఇక్కడ ఉగ్రత తీరిపోగానే, అక్కడ గొర్రెపిల్ల విందు అయిపోగానే యేసయ్య తన భార్యను, తన సంఘాన్ని తీసుకుని ఒలీవా కొండ మీదకి వస్తాడని రాత్రి చెప్పాను. ఆ ఒలీవా కొండ 2గా చీలిపోతుంది. అప్పుడు ఇశ్రాయేలీయులు యేసయ్యను మెస్సయ్యగా ఒప్పుకుంటారు. కాబట్టి చదువుదాం నెక్స్ట్ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ యెరూషలేములో తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయొచ్చు వారందరూ రక్షింపబడుదురు. వింటున్నారా? యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడుదురు అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే లాస్ట్ లో రక్షించబడేది ఇశ్రాయేలీయులు. లాస్ట్ లో రక్షించబడేది ఇశ్రాయేలు. కాబట్టి టెన్షన్ పడకండి, జాగ్రత్తగా ఈ మాటలు గమనించుకోండి. యుగాంతపు సంభవాలుగా 5 ప్రవచనాలు చెప్పాడు. 5లో ఒక ప్రవచనం పెంతెకోస్తు పండుగ రోజు జరిగిపోయింది. ఆ పెంతెకోస్తు పండుగ రోజు అందరూ భాషలు మాట్లాడుతుంటే ఇదేంటి అని వినడానికి జనాలు వచ్చి వీరు మన దేశపు భాషలలో దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు అని కొంతమందిని గురించి అన్నారు. కొంతమంది భాషలు అర్థం కాక పొద్దున్నే తాగేశారా, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నారు. ఈ మాటలకు జవాబుగా పేతురు లేచి నిలబడి, సహోదరులారా, అక్కడ అంటాడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, మనం 2వ అధ్యాయంలో 16వ వచనంలో, సహోదరులారా, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, వీరు మద్యముతో మత్తులై ఉన్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇదేంటో తెలుసా? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అదేదనగా అంచె దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు అన్నాడు. అన్నట్టుగానే ప్రియులారా మొదటి ప్రవచనం జరిగిపోయింది. సర్వజనుల మీద ఆత్మ కుమరించబడింది. ఆ తర్వాత వచనంలో ఏమన్నాడంటే, ఆ దినములలో నా దాసుల మీద, దాసురాండ్ర మీద నా ఆత్మ కుమరిస్తాను అన్నాడు. ఇందాకేమో పనివారు పనికత్తెలు అన్నాడు, ఇక్కడేమో దాసులు దాసురాండ్రు అన్నాడు. అంటే దీన్నే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 1వ వచనంలో 4 దూతలు విడవబడుతున్నారని, వాళ్ళు భూమి యొక్క 4 దిక్కులలో వాయువులు పట్టుకుంటున్నారని. అయితే అక్కడ 2వ వచనంలో ఏమంటాడంటే, సజీవుడైన దేవుని ముద్ర పట్టుకుని వేరొక దూత తూర్పు దిక్కు నుంచి వచ్చాడని. 3వ వచనంలో ఏమంటాడంటే, మేము మా దేవుని దాసులకు వారి నొసటి మీద ముద్ర వేసే వరకు మీరు 4 దూతలు ఆగాల్సిందే అంటాడు. ఇంతకీ 4 దూతలు భూమి మీదకి ఎప్పుడు వచ్చారు అని అడిగితే, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం ప్రకారం అక్కడ రాసుంది, యూఫ్రటీస్ అనే మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతల్ని వదిలిపెట్టుడి, వారు అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు. ఉందా తల్లి అక్కడ? చదువు. యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని ఊర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని, 3వ భాగాన్ని సంహరించవలనని, అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి. అంటే టైం ఏంటో తెలుసా? అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు, అదే గంట. అంటే 2012వ సంవత్సరం 12వ నెల 12వ తారీఖు 12 గంటలు. ప్రకటన గ్రంథం ఈ వాక్యం ప్రకారం
యుగాంతం స్టార్ట్ అయిపోయింది. 2012 డిసెంబర్లో 12వ నెలలో 12వ తారీఖులో 12 గంటలకు యుగాంతం స్టార్ట్ అయింది. మొన్న డిసెంబర్ 12వ తారీఖుకి యుగాంతం స్టార్ట్ అయిపోయి 12 ఏళ్ళు అయింది. మన బైబిల్ ప్రకారమే కాదు, మై ఓన్ క్యాలెండర్, నాస్ట్రడామస్ ప్రిడిక్షన్స్, బాబా వంగా ప్రిడిక్షన్స్, ఆ తర్వాత న్యూటన్ డైరీ రికార్డ్స్, నాసా రిపోర్ట్స్, ఆ తర్వాత జొరాస్ట్రియన్ మత గ్రంథం, క్రైస్తవ బైబిల్ గ్రంథం, వీటన్నిటి ప్రకారం అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు, అదే గంట మన బైబిల్లో ఉందండి. యుగాంతం స్టార్ట్ అయిపోయింది. ఇకపోతే యుగాంతం స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్టార్ట్ అయ్యే 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాలుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరు నా దాసులు అని స్కాన్ చేస్తాడు. ఎవరెవరు ఆయన దాసులు అంటారో వాళ్లకు మాత్రమే దేవుడు కడవరి వర్షం ఇవ్వబోతున్నాడు. నొసటి మీద దేవుడు ముద్ర వేయబోతున్నాడు. తిని తాగి బతికేవాడికి అందులో ఛాన్స్ లేదు. ఇల్లు, వాకిలి, పొలము, చేను, ఆస్తి, అంతస్తు, వ్యాపారం అని పాకులాడేవాడికి కడవరి వర్షంలో పాలు లేదు. టైం అయిపోయింది. ఇంకా అందులో నువ్వు ఆయన దాసురాలైతేనే. ఎంతసేపు ఆది అపోస్తుల సంఘం సమస్తాన్ని అమ్మి వారికి వీరికి పంచి వాళ్ళు సేవ చేశారు. సమస్తముగా ఉంది. ఈ రోజుల్లో నువ్వేమో ఏం పోగేద్దాం, ఏం కడదాం, ఏం సంపాదిద్దాం, ఏం బతికెళ్తావని ఉన్నదాన్ని అమ్మేయాలి. ఆది అపోస్తుల సంఘంలో వారు చరస్థిర ఆస్తులను అమ్మి, ఏమన్నాడండి, చరస్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి అక్కడి కొరకే పంచిపెట్టి, అది రాకడ కొరకు సిద్ధపడండి. ఇప్పుడు నువ్వేదో మొత్తానికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, నేను ఎప్పటికి రానంటే వెళ్ళిపోయేటప్పటికి 10 ఇల్లు కడతావా? చెప్పండి. కొండ దమ్మేస్తావా? ఇంకెప్పటికి రాను అని హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అనుకో, ఇంక రానండి ఊరు ఎప్పటికి అంటే నువ్వు ఈ ఊళ్ళో 4 ఇల్లు కొంటావా? కొండ దమ్మేస్తావా? కొండ దమ్మేసి పట్టుకుపోతా. పరలోకం వెళ్ళిపోవాలనేవాడు అమ్మేసుకుని దాని పరలోకంలో ఇన్వెస్ట్ చేసుకో, దాసుకో. సరే, ఏది ఏమైనా అక్కడ ఏమంటాడు అంటే, అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు, అదే గంట అంటే 2012లో యుగాంతం స్టార్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, వీళ్ళ అబద్ధ క్రీస్తు రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారు? ఈ అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడండి అని అడిగితే, యాక్చువల్ గా అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు అని అడిగితే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఏమని రాస్తుందంటే, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా వలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన ఎదుట కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. నేదో రేపు రాకడని ఎవరైనా చెప్తే నమ్మద్దని రాశారు అక్కడ. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే అని ఆత్మ వలన చెప్పిన అంటే ప్రవచనం చెప్పిన, మాట వలన చెప్పిన అంటే ప్రసంగం చెప్పిన, ప్రభు దినం ఇప్పుడే అని పత్రిక దొరికిందని చెప్పిన, మీరు త్వరపడద్దు, చంచల మనస్కులు కావద్దు, బెదరకూడదు, మీరు భయపడవద్దు అని మన ప్రభు అయిన రాకడ అంటే ఒలీవ కొండ మీదకి వస్తాడు అది అంటావేమోనని మనం ఆయన ఎదుట కూడుకొనుటని బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మరి రాకడ ఎప్పుడు వస్తుంది? అక్కడ 3వ వచనంలో అంటాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. చూసారా, వాడొక పురుషుడు, వాడొక మనిషి, నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. వాడు ఎలా బయలుపడతాడో రాశాడు. నెక్స్ట్ వచనం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటుంది కనుక ఏ విధముగానైనా ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. చూసారా, ఇప్పుడు ఇంతకీ అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు అంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకుంటూ తానే దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధము చేతనైనా ఎవ్వడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అన్నాడు. ఆలయం ఉందా అంటే లేదండి. ఆలయం స్థలంలో ఒక మసీదు ఉంది. ఒకప్పుడు సొలొమోను కట్టినటువంటి ఆలయాన్ని బబులోను రాజు వచ్చి కూల్చేశాడు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బతికి విడుదల పొంది 70కి 80కి మధ్యలో ఎజ్రా నెహెమ్యాల కాలంలో మందిరాన్ని కట్టుకున్నారు.
ఆ మందిరం కాస్త యేసు ప్రభు చూపించి రాయి మీద రాయి ఇది నిలవదు, ఇది కూలిపోద్ది అని చెప్పాడు. ఆ రోజే అది మళ్ళీ కట్టబడినప్పుడు ఆ స్థలములో, పరిశుద్ధ స్థలంలో నిలవరాని హేయమైన వస్తువు నిలుచుట మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించుగాక అని చెప్పాడు. ఆ రోజే అలా చెప్పిన మాట ఎక్కడుంది అంటే మత్తయి 24, మార్కు 13, లూకా 21 ఈ 3 అధ్యాయాల్లో కూడా చెప్పాడు యేసయ్య. అన్నట్టుగానే క్రీస్తు శకం 70లో ఆ మందిరాన్ని కూడా కూల్చేశారు. ఎప్పుడైతే మందిరాన్ని కూల్చేశారో బైజంటైన్స్ అనేటువంటి ముస్లింలు కాలంలో ఆ మందిరం స్థలంలో ఒక మసీదు కట్టారు. మీరు యెరూషలేం చూస్తే యెరూషలేం మధ్యలో ఒక బంగారపు గోపురం కనబడుతుంది. ఆ బంగారపు గోపురం అల్ అక్సా మస్జిద్, అది దాన్నే డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు. ఇప్పుడు మొన్న 2018లో ఏం జరిగిందంటే 2018లో ఇజ్రాయిల్ దేశపు ప్రెసిడెంట్ ప్రసంగం చెప్తూ మేము స్వాతంత్రం పొంది 70 ఏళ్ళు అయిందన్నాడు. 70 ఏళ్ళు ఎలాగైంది అంటే 48 మే 14న వాళ్ళు స్వాతంత్రం పొందారు. అసలు ఏం జరిగింది అంటే మన బైబిల్లోనే మత్తయి సువార్తలో 24లో 32వ వచనంలో యేసయ్య స్వయంగా చెప్పాడు. మత్తయి 24:32 అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నెరవేర్చుకొనుడి, ఒక ఉపమానమును నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మకు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. వింటున్నారమ్మా? సమీపముననే ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. తరం అంటే ఏంటో తెలుసా? ఒక మనుష్యుని ఆయుష్. మా తాతగారి తరం అయిపోయింది, మా నాన్నగారి తరం ఇప్పుడిప్పుడే పూర్తయిపోతుంది, నా తరం సగం అయిపోయింది, నా కొడుకు తరం పావు అయింది, నా మనవడి తరం స్టార్ట్ అయింది. తరం అంటే ఒక మనుష్యుని ఆయుష్. మనుష్యుని ఆయుష్ అంటే 70, అధిక బలం ఉంటే 80. అంజూరపు చెట్టును సమస్త వృక్షాలను చూడండి, అవి ఎప్పుడైతే చిగురిస్తాయో అక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 విషయాలు. 1, వసంతకాలం స్టార్ట్ అయింది అంటే సిద్ధపాటు. 2, నేను సమీపంగా ద్వారంలో నిలబడి ఉన్నా. 3, అది ఆ తరం గతించదు, అది చివరి తరం. 4, ఆకాశం భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని రాశారు. దీని ప్రకారం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ ప్రపంచ యుద్ధం అయిపోగానే 1945 నుండి 55 వరకు ప్రపంచంలో అన్ని దేశాలకు స్వాతంత్రం ఇచ్చారు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి పాకిస్తాన్కి స్వాతంత్రం ఇస్తే 48 మే 14 ఇస్రాయేలీలు స్వాతంత్రం ఇచ్చారు. అంటే అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయేలీలు, సమస్త వృక్షాలు అంటే మిగతా దేశాలు. సో 1948లో స్టార్ట్ అయింది. ఏంటి అంటే 1, వసంతకాలం. 2, ఆయన ద్వారంలో నిలబడడం. 3, అది చివరి తరం. 4, ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించు. మొన్న 2018 సంవత్సరంలో ప్రెసిడెంట్ గారు, ఇస్రాయేల్ దేశపు ప్రెసిడెంట్ ఏమన్నాడంటే ప్రపంచంలో ఇస్రాయేలీలు తోపు అని అందరూ అంటారు, కానీ నిజమే. కానీ స్వాతంత్రం పొంది 70 ఏళ్ళు అయిపోయినా మాకు ఇంకా మందిరం కట్టుకోలేదు. మందిరం స్థలంలో మసీదు ఉంది మాకు. ఇప్పుడు ఆ మసీదుని మేము తీసేసి మందిరం కట్టుకోవాలి. ఎందుకంటే మా మందసం దొరికేసింది, మందసం రెడీగా ఉంది. మందసంతో పాటు తొలి బలికి అవసరమైన ఎర్రని పెయ్యాలు రెడీగా ఉంది, అంతా రెడీగా ఉంది. మందిరమే లేదు మాకు. అయితే మా 2వ మందిరాన్ని 70కి 80కి మధ్యలో ఎజ్రా నెహెమ్యాలు కట్టారు. 77 బబులోన్లో బానిసలుగా బతికి 70కి 80కి మధ్యలో వాళ్ళు 2వ మందిరాన్ని కట్టారు. ఇప్పుడు కూడా 2018కి మాకు 70 అయింది కాబట్టి మా ధర్మశాస్త్రం ప్రకారం నరుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. కాబట్టి 2028 లోపు మసీదు పీకి మందిరం కట్టేస్తాం అని చెప్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే మందిరాన్ని కట్టేస్తారో అంతేనండి, అబద్ధ క్రీస్తు వస్తాడని రాశాడు మన బైబిల్. ఈ అబద్ధ క్రీస్తు వచ్చి తానే దేవుడనని, నేనే యేసుక్రీస్తుని, నేనే వీరభోగ వసంతరాయుని, నేనే కల్కి భగవాన్, నేనే అల్ అహ్మదీ,
ముస్లింలు ఎదురు చూస్తున్న ప్రవక్తని, నేనే ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్న మెస్సయ్యని, నేనే క్రైస్తవులు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తుని, నేనే బౌద్ధ మతస్థులు ఎదురు చూస్తున్న బుద్ధుణ్ణి, నేనే ఏది దేవుని అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తనను తాను హెచ్చించుకుని తానే దేవుడనని కనపరుచుకొని దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధము చేతనైనా ఎవ్వడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అని మనం చదివాను. వస్తున్నాడు వాడు. అంటే 28లో కల్లా మసీదు పీకేసి మందిరం కడతారు. 29 కల్లా అబద్ధ క్రీస్తు వస్తారు. 29కి అబద్ధ క్రీస్తు వచ్చాడు అంటే ప్రియులారా, చివరికి ఏముంది బైబిల్ ప్రకారం అని అడిగితే వాడు 42 నెలలు పెత్తనం చేస్తాడు. ఎవరి నొసటి మీద దేవుడి ముద్ర ఉందో వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. ఎవడైతే నొసటి మీద దేవుడి ముద్ర మిస్ అయిపోతాడో వాడు 666 ముద్ర వేయించుకుంటాడు. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధం ఎక్కువైపోయింది. 2018లో మేము ఇంక మసీదు పీకి మందిరం కడతామని చెప్పగానే ముస్లింలు అనుకున్నారు, అమ్మా నువ్వు మా మసీదు పీకేదాకా మేము ఆగుతామేంటి, ఈలోగానే నేను మ్యాప్లో లేకుండా చేసేస్తాం అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే 2019 అంతా ఆయుధాలు రెడీ చేసుకున్నారు. ఆయుధాలు రెడీ చేసుకుని 2020లో యుద్ధం మొదలెడదామంటే కోవిడ్ వచ్చేసింది, ఆగిపోయారు. 2021లో కోవిడ్ తగ్గిపోయింది, కరోనా వెళ్ళిపోయింది, మళ్ళీ మనం యుద్ధానికి లెగుతాం. 2022లో లెగుస్తూ ఉంటే రష్యా యుద్ధానికి లేచింది ఉక్రెయిన్ మీద, మళ్ళీ ఆగిపోయారు. మళ్ళీ 23లో యుద్ధం స్టార్ట్ అయింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఆ యుద్ధం. ఆ యుద్ధం ఆగదు, ఎందుకంటే వాళ్ళు మసీదుని పీకి మందిరం కడతా అని చెప్పారు. కాబట్టి టైం అయిపోయింది. నీకు నాకు ఉన్నది 25, 26, 27 3 టైం అండి. ధైర్యంగా చెప్తున్నా నేను, 3 టైం. 25, 26, 27, 28 తర్వాత నుంచి నీ ఆధార్ కార్డు డిజిటల్ ఆధార్ కార్డు అయిపోతుంది. ఇప్పుడు ఒక పేపర్ ముక్క అది, కానీ 28లో డిజిటల్ ఆధార్. అంటే ప్రతి ఒక్కడు ఏటీఎంలో కార్డులో ఒక చిప్ ఉన్నట్టు, మొబైల్లో ఒక సిమ్ ఉన్నట్టు, లేకపోతే వైఫైకి ఒక చిప్ ఉన్నట్టు, ప్రతిదానికి డ్రైవింగ్ లైసెన్స్ ఒక చిప్ ఉన్నట్టు, ప్రతిదానికి అనుసంధానం అయిపోయి ఉన్నట్టు తొందరలో నీ ఆధార్ కార్డు డిజిటల్ ఆధార్ అవుతుంది. సరిగ్గా అబద్ధ క్రీస్తు వచ్చేటానికి డిజిటల్ ఆధార్ కాస్త నానో ఆధార్ అవుతుంది. నానో ఆధార్ అంటే బియ్యం గింజంత ఉంటుంది అది. అప్పుడు అబద్ధ క్రీస్తు ఏమంటాడంటే ప్రపంచమంతా యుద్ధం, కరువు, భూకంపాలు, తెగుళ్ళు, ఎక్కడా తిండి లేదు. ఎందుకు లేదు అని అంటే వీళ్ళరా యుద్ధాల వల్ల. కాబట్టి ఎవడు నన్ను యేసుక్రీస్తుగా ఒప్పుకుంటారో వాడికే నేను తిండి పెడతాను. నా గవర్నమెంట్ని మీరు ఒప్పుకున్నట్టు మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి అంటారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం అంటే ఒంట్లోకి ఎక్కించుకోవాలి. నీకు ఇక్కడ నొసటి మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, చేతిలోనేమో ఆధార్ కార్డు ఉంటుంది. ఇంకా నువ్వు నడుస్తూ ఉంటే నేను స్కాన్ చేస్తూ ఉంటాను. దేవుడి చిత్తం అయితే మళ్ళీ నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇంకా వివరంగా వీటన్నిటి గురించి చెప్తాను. ఇవన్నీ 2-3 గంటల ప్రసంగాలు ఇవి. కాబట్టి నెక్స్ట్ టైం దేవుడి చిత్తాన్ని బట్టి నేను వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న వాడికి తిండి పెడతాను అంటారు. నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే మా యేసయ్య మేఘాల మీద వస్తారు. హల్లెలూయా. నువ్వు మా యేసుక్రీస్తువే కాదు, నువ్వు చంపేస్తా. కాబట్టి యేసు ప్రభు మా కొరకు చనిపోయాడు, యేసు ప్రభు కొరకు మేము చచ్చిపోతాం. చావనన్నా వస్తారు కానీ 666 ముద్ర అంటే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకో, జాగ్రత్త, ఒంట్లోకి ఎక్కించుకోదు. ఇవన్నీ ప్రార్థన గ్రంథంలో రాశాం. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు వస్తాడో 29లో 40 అతడు 7 సంవత్సరాలకు సంతకం పెడతాడు ఇశ్రాయేలీయులతో. 7 సంవత్సరాలకు సంతకం పెట్టిన సరిగ్గా ఆ రోజు నుంచి 3.5 సంవత్సరాలకు రాకడ వస్తుందని బైబిల్లో రాస్తుంది. కాలం, కాలములు, అర్ధకాలం అంటాడు. అంటే 3.5 సంవత్సరాలు. కాలము, కాలములు, అర్ధకాలం. ప్రకటన 13వ అధ్యాయంలో 42 నెలలు అంటాడు. 5వ వచనంలో 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. దానియేలు గ్రంథంలో కూడా ఏమంటాడు అంటే అతడు ఒక వారమునకు అనేకులతో నిబంధన చేయును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును కొట్టువేనంటాడు. బలి నైవేద్యం మందిరంలో జరుగుతుంది. కాబట్టి మందిరం కట్టిన వెంటనే వాడు అర్ధవారం అని రాస్తుంది.
పరిశుద్ధ స్థలములో హేయమైనది నిలిచుట మీరు చూచినప్పుడు చదువువారు గ్రహించుగాక అంటాడు యేసయ్య. దాని అర్థం కూడా అదే. 1260 దినములు ఇద్దరు ప్రవక్తలు ప్రవచిస్తారు అంటాడు, అంటే 3.5 సంవత్సరాలు. 1260 దినములు ఆ స్త్రీ అరణ్యములకు పారిపోవును అంటాడు, అంటే 3.5 సంవత్సరాలు. దానియేలు గ్రంథంలో అదే రాస్తాడు, ప్రకటన గ్రంథంలో. సో ఏ రోజైతే అబద్ధ క్రీస్తు 7 సంవత్సరాలకి సంతకం పెడతాడో ఆ రోజు నుంచి 3.5 సంవత్సరాలకి రాకడ వస్తుంది, అంటే సుమారు 2032లో వస్తుంది. 32లో ఇవన్నీ బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా. ఆ తర్వాత 32 ఈ 29 నుంచి 32 వరకు ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద 7 బూరలు ఊదపడతాయి. ఆమె ఎన్ని బూరలు? మర్చిపోవద్దు, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందంటే కడబూరం రోగినప్పుడు. చెప్పండి, ఏ బూర? కడబూరం రోగాలి అంటే దానికంటే ముందు 6 బూరలు రోగాలి. అక్కడెక్కడో బూరం ఊగితే మనకి వినబడదు, మనకి కనబడదు. మరి ఎలా తెలుస్తుంది? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో 7 దూతలు 7 బూరలు పట్టుకుని రెడీగా ఉన్నారు. అయితే మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తపు వడగండ్లు అగ్ని కురిసి భూమి మీద పడినందున భూమి మీద 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డ అంతా కాలిపోయింది అన్నాడు. ఇందాక యోవేల్లో ఏం చదివాం? రక్తం, అగ్ని, ధూమస్తంభం అని చదివాం. ఇవే 3 మాటలు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 18వ వచనంలో అక్కడ కూడా ఏమని రాస్తుందంటే రక్తం, అగ్ని, పొగ, ఆవిరి అని రాస్తుంది. రక్తం, అగ్ని, పొగ, ఆవిరి. కాబట్టి ప్రియులారా, మొదటి దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి రక్తపు వడగండ్లు పడతాయి, అగ్ని వర్షం కురుస్తాడు. అప్పుడు మీరు ఏమనుకోవాలి అంటే ఏకంగా ఒక ఊళ్ళో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదండి, భూమి మీద 3వ భాగం కాలిపోతాయి, చెట్లలో 3వ భాగం కాలిపోతాయి, పచ్చగడ్డ అంతా కాలిపోతాయి. అప్పుడు అనుకోవాలి, ఓహో మొదటి దూత బూర ఊదేశాడు కాబోలు అనుకోవాలి. అంతలోనే 2వ దూత బూర ఊదుతాడు. ఒక గ్రహశకం వచ్చి భూమిలో సముద్రంలో పడుతుంది. దానివల్ల సముద్రములో 3వ భాగం రక్తం అయిపోయింది. సముద్రములో ప్రాణము గల జంతువులలో 3వ భాగం చచ్చింది. ఓడలలో 3వ భాగం నాశనం. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని ఓడలు ఉన్నాయో అందులో 3వ భాగం నాశనమైంది అని రాస్తాడు. దీని అర్థం ఏంటంటే 2వ దూత బూర ఊదినప్పుడు ఈ భూమి ఇలా ఊగిపోయేలాగా ఒక గ్రహశకలం సముద్రంలో పడితే భూమి షేక్ అయిపోతుంది. 7 సముద్రాలకు సునామీ వస్తుంది. మీకు సముద్రం ఎంత దూరం అండి? ఇక్కడికి ఎంతండి? 150 నుంచి 120 కానీ 150 కానీ దగ్గర 100 కిలోమీటర్ల వరకు సునామీ వస్తుంది. మీరు బతికిపోయారు. ఓడలు దొరుకుంటూ వచ్చేస్తాయి. ప్రపంచం అంతటా 7 సముద్రాలకు వచ్చేస్తాయి. వాళ్ళు ఎవరో చెప్పారు, విజయవాడలో ఒక కొండ ఉంది, కొండ మీద ఒక దేవత ఉంది, దేవత ముక్కుకో పొడకుంది, కృష్ణానది ఎంతటి పొగ్గుద్ది అంటే ముక్కు పొడకుని ముట్టుకొని అంత ఎత్తని చెప్పాడు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం చెప్పాడు. కానీ ఎప్పుడు జరుగుద్దో చెప్పలే. మన బైబిల్లో రాస్తుంది. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద టైం సరిపోదు. 2వ దూత బూర ఊదినప్పుడు సముద్రం ఎంత రివర్స్ పొంగుద్దంటే విజయవాడ దాటి ఖమ్మం దాకా వచ్చేస్తుంది. ఆ సముద్రం ఖమ్మం జిల్లా దాకా అంత పెద్ద సునామీలు రాబోతుంది. ఇంకేం బతుకుతాడు మనిషి? ఏం తింటాడు మనిషి? కాబట్టి మళ్ళీ అగ్నితో మండుతున్న గ్రహశకలం, సముద్రములో 3వ భాగం రక్తం అగ్ని వెళ్ళి అయిపోయింది. 3వ దూత బూర ఊదినప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఓహో 2వ బూర కూడా ఊదేశారు కాబోలు అనుకోవాలి. 3వ దూత బూర ఊదినప్పుడు త్రాగే నీళ్లలో 3వ భాగం చేదైపోతారు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాల్లో చీకటి కమ్ముతుంది. 5వ దూత బూర ఊదినప్పుడు 9వ అధ్యాయంలో 1వ వచనంలో అగాధము తెరవబడి అందులోంచి ఒక పొగ బయటకు వస్తారు. ఆ పొగ సూర్యుని వాయుమండలాన్ని కప్పుతారు. అందులోంచి మిడతలు బయటకు వచ్చి ఎవరి నొసటి మీద దేవుడు ముద్ర లేదో వాళ్ళందరి కలుస్తారు. ఆ మిడతలు నువ్వు 80వ అంతస్తులో ఉన్న అక్కడికి వచ్చి కలుస్తాయి. అవి నొసటి మీద ముద్ర లేని వాళ్ళు కలుస్తాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నొసటి మీద ముద్ర. కడవరి వర్షం మిస్ అయిపోయినాడు.
ఎవరెవరు దేవుడి దాసులు కాకుండా పిచ్చి పిచ్చి లెక్కల్లో ఈ లోకం కొరకు బతుకుతున్నారు లోకాశంతో, వాళ్ళందరినీ మిడతలు కలుస్తాయి. అయితే ఇది ఎక్కడ జరుగుతుందో చెప్పేస్తాను. సరిగ్గా మన పాకిస్తాన్ పక్కన ఆఫ్ఘనిస్తాన్ పక్కన తుర్కమెనిస్తాన్ అనే దేశం ఉంది. ఆ తుర్కమెనిస్తాన్ పక్కన ఉన్న దేశంలో సైబీరియా ఎడారి అంటారు దాన్ని. ఆ ఎడారిలో దర్వాజా అని ఒక సిటీ ఉంది. ఆ సిటీ పక్కన ఏం జరుగుతుందంటే, మీ ఊరు ఎంత పెద్దదో అంత పెద్ద గొయ్యి ఉంది అక్కడ. ఆ గోతులో మంటలు మండుతున్నాయి. మీరు ఎవరన్నా చూడాలనుకుంటే గేట్ ఆఫ్ హెల్ అని కొట్టండి సెల్ ఫోన్లో. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి గేట్ ఆఫ్ హెల్ అని కొట్టండి. ఎవరైనా ఒకరు కొట్టి ఓపెన్ చేయండి, గేట్ ఆఫ్ హెల్ అని కొట్టండి. వీళ్ళరా మీ ఊరు అంత పెద్ద గొయ్యి అది మండుతుంది. ఎప్పటి నుంచి మండుతుంది అంటే క్రీస్తు 1970లో ఎడారిలో ఒంటిని కాసేవాడు ఒకడు గబుక్కున ఆ గొయ్యి చూసి ఆ గోతులో నుంచి గ్యాస్ వాసన వస్తుంది. ఏంటి అసలు ఈ గ్యాస్ వాసన వల్ల అనవసరంగా వాతావరణం పాడైపోద్ది, కాబట్టి అందులో ఒక నిప్పు పడేస్తే ఇక గ్యాస్ అయిపోతే అదే ఆరిపోద్ది అని చెప్పి 1970లో ఎప్పుడో పడేశాడండి. ఇప్పటికీ 70 ఏళ్ళు అయిందండి. 70 ఏళ్ళు అయింది, అది మండుతానే ఉంది. ఓపెన్ చేశారా గేట్ ఆఫ్ హెల్ అని కొట్టి? 70 సంవత్సరాలు అయింది, ఇప్పటికే అది మండుతానే ఉందండి. ఎంత గ్యాస్ లేకపోతే Hottest place in the world, the gate to hell. It is an impressive spectacle generated by the action of man. It originated in 1971 during gas prospecting work by Soviet geologists who accidentally discovered an underground cave full of natural gas, which reaches up to 1,000 degrees Celsius. This is the hottest place in the world. సో మీరు ఇంటికి వెళ్ళాక కొన్ని వందలు ఉంటాయి, ఓపెన్ చేసి చూసుకోండి. తెలుగులో కూడా ఉంటాయి. ఇంటికి వెళ్ళాక చూసుకోండి, ఇప్పుడు ఎవరు తీయకండి. సరే, ఇది ఎంత గ్యాస్ లేకపోతే ఎంత ఇది ఉంటుంది అని చెప్పి పక్కన అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసి ఒక బోర్ వేశారు గ్యాస్ తీద్దామని. బోర్ వేస్తే లోపలికి ఏది పంపినా కాలిపోతుంది. కెమెరాలకి అసలు లోపల ఏముందో చూద్దాం, ఆ బోర్కి కెమెరాలు పెట్టారు, అవి కాలిపోతున్నాయి. లోపల ఏముందో అని సౌండ్లు వినడానికి వాళ్ళు రికార్డింగ్ పెట్టారు. 17 సెకండ్లు రికార్డ్ అయింది. ఆ 17 సెకండ్లు అంటే ఏడుపులు, కేకలు, పెడబొబ్బలు, అరుపులు అన్నమాట. అవన్నీ జాగ్రత్తగా సైంటిస్టులు అందరూ కూర్చుని విని, అయ్యో బాబోయ్, ఈ పైకి ఏదో మంటలు ఉన్నాయి కానీ దాని కింద పాతాళం ఉంది, ఈ అరుపులన్నీ అవే. బైబిల్ ప్రకారం కోరాహు, దాతాను, అభిరాము అనేటువంటి వాళ్ళు ప్రాణముతోనే పాతాళానికి వెళ్ళినప్పుడు భూమి నోరు తెరిచింది కదా. బైబిల్ ప్రకారం క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోయే జీవ మార్గంలో బుద్ధిమంతుడు నడుచుకుంటాడని రాస్తుంది కదా. యేసు ఆయన చనిపోయినప్పుడు భూమి యొక్క క్రింది భాగంలోకి దిగనని రాస్తుంది కదా. వీటన్నిటి ప్రకారం కింద పాతాళం ఉంది, ఇది పాతాళానికి ద్వారం అని దానికి అప్పుడు గేట్ ఆఫ్ హెల్ అని పేరు పెట్టారు. ఆ పక్కనే ఉన్న సిటీకి దర్వాజా అని పేరు పెట్టారు. ఆ అరుపులు కేకలు 17 సెకండ్లు ఉంటాయి, మీరు వినొచ్చు. వినాలనుకుంటే ఇంటికి వెళ్ళాక సౌండ్స్ ఆఫ్ హెల్ అని కొట్టండి. ఇంటికి వెళ్ళాక సౌండ్స్ ఆఫ్ హెల్ అని కొట్టండి. ఆ ఏడుపులు కేకలు సైంటిస్టులు మాట్లాడతారు. అయితే నేనేం చెప్తున్నానంటే, మన బైబిల్ ప్రకారం 5వ దూత బూర ఊదినప్పుడు అగాధంలో ఆ మంటలు ఆరిపోతాయి. ఆరిపోయి అందులోంచి ఒక పొగలు ఎగుస్తారు. ఆ పొగలోంచి దెయ్యాలు బయటకు వస్తాయి, మిడతల రూపంలో వస్తాయి. వచ్చి ఎవరి నొసటి మీద దేవుడు ముద్ర లేదో వాళ్ళని కొడతాయి. ప్రపంచం అంతా ఎగురుతాయి. అక్కడి నుంచి బయలుదేరి మొత్తం ప్రపంచం అంతా వెళ్తాయి మిడతలు. ఇది మన బైబిల్లో రాస్తుంది, జరుగుద్ది. ఒక్కసారి ఆ మిడత కరిస్తేనక 5 నెలలు బాధంట, తేలు పుట్టినట్టు ఉంటుందట. అక్కడే రాస్తుంది మన బైబిల్లో. ఆ బాధ తట్టుకోలేక మనుషులు చచ్చిపోవడం అనుకుంటారట. సావు రాదంట. మరణం వారి దగ్గర నుండి పారిపోవును. చావు వల్లనని ఆశపడదురు కానీ అది వారికి దొరకదని రాశారు అక్కడ బైబిల్లో. జాగ్రత్త, నీకు ఈ బాధలు ఎందుకు చెప్పు. ఇలా 5వ దూత బూర ఊదినప్పుడు రక్తం, అగ్ని, పొగ అన్నాడు. పొగ కూడా వచ్చేసింది. పొగ అయిపోగానే ఆవిరి అన్నాడు.
6వ దూత బూర ఊదితే 20 కోట్లు దెయ్యాలు భూమి మీదకి వస్తాయి. వాటి నోట్లోంచి అక్కడ 18వ వచనంలో ఏముంది, చదువు 9:18. ఈ ఈ మూడు 3 దెబ్బల చేత ఆ. అనగా ఉమ్. వీటి నోళ్ళలో నుండి బయలువెడుచున్న ఆ. అగ్ని ధూమ గంధకముల చేత అగ్ని ధూమ గంధకం చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. వింటున్నారా? 6వ దూత బూర ఊదినప్పుడు 20 కోట్లు దెయ్యాలు భూమి మీదకి వస్తాయి. వచ్చి అగ్ని, ధూమ అంటే పొగ, గంధకముల చేత గంధకం అంటే యాసిడ్. దీన్ని అక్కడ ఏమని చదివామో గుర్తుందా మీకు? రక్తం, అగ్ని, పొగ, ఆవిరి. ఆవిరి అంటే సల్ఫర్, యాసిడ్ పోయిగానే వచ్చేది ఆవిరి. పొగ కాదు, యాసిడ్ వేసినప్పుడు వస్తుంది కదా, దాని పొగ అనకూడదు, ఏమనాలి? ఆవిరి. సో దెయ్యాలు మనుషులందరి మీద అగ్ని, పొగ, యాసిడ్ కొక్కుతాయి. కాబట్టి మనుష్యులలో 3వ భాగాన్ని చంపేస్తాయి. ఇది 6వ దూత బూర ఊదినప్పుడు జరుగుతుంది. ఆ 6వ దూత బూర అయిపోగానే రక్తం, అగ్ని, పొగ, ఆవిరి అయిపోయింది. కాబట్టి 7వ దూత బూర ఊదగానే మన యేసయ్య ఆకాశ మధ్యంలోకి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు సమాధుల నుంచి లెగుస్తారు. సజీవులుగా ఉన్న వారి లోపల నుండి, ముద్ర పొందిన శుద్ధులలో నుండి, పరిశుద్ధులలో నుండి పరిశుద్ధాత్మను బయటకు వచ్చి వాళ్ళ చుట్టూ ఒక మేఘంలా మారుతాడు. మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 చెప్పండి అలా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇది కడబూరం రోజున. సో యోవేలు చెప్పినటువంటి ప్రవచనాలలో 3 రకాలుగా సిద్ధపడండి. ఎందుకంటే 5 ప్రవచనాలు యుగాంతమందు జరుగుతాయన్నాడు. ఒకటి పెంతెకోస్తు పండుగ రోజు జరిగిపోయింది. రేపు 28 లోపు కడవరి వర్షం అనేది పూర్తయిపోతుంది. 29లో అబద్ధ క్రీస్తు వస్తాడు, సంతకం పెడతాడు. ఆ తర్వాత నేను చెప్పినటువంటి లెక్కలన్నిటి ప్రకారం 32కి రాకడ కడబోరం రోగుతుంది. 32లో ప్రతి 6 నెలలకు ఒక బోరు చొప్పున 3.5 సంవత్సరాల్లో బోరలు మోగుతాయి. అప్పుడు ఎవడు ఇంకా మారడు. ఆ రోజుల్లో చర్చిలు ఉండవు, పాస్టర్లు ఉండవు, ప్రార్థనలు ఉండవు, మందిరాలు ఉండవు. ఎవరి విశ్వాసం వాళ్ళు కాపాడుకోవాలి. మొన్న కరోనాకి భూమి అల్లకల్లోలం అయిపోయింది. రేపొద్దున ఇంకా అల్లకల్లోలం అయిపోద్ది. 27 తర్వాత మొత్తం మారిపోద్ది ప్రపంచం. ఇంకా ప్రార్థనలు ఎక్కడా ఉండవు. ఎవరింట్లో వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటారు. ఏది ఏమైనా ఈ 29 నుంచి 32 వరకు ప్రతి 6 నెలలకు ఒక బోరు చొప్పున అక్కడ మోగుద్ది. ఇక్కడ ఏం జరుగుద్ది అని బైబిల్లో రాశారో అది జరుగుద్ది. కడబూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. హల్లెలూయా. సంఘం ఎత్తబడగానే అక్కడ మనకి గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. విడవబడ్డ వాళ్ళకేమో ఉగ్రత పాత్రలు 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారిపోతారు. ఆ ఉగ్రత తీరిపోగానే, గొర్రెపిల్ల వివాహం అయిపోగానే యేసయ్య తన భార్యను తీసుకుని ఒలీవ కొండ మీదకి దిగుతాడు. అప్పుడు నేను రాత్రి చెప్పా ఏమనంటే, నిన్న రాత్రి ఒక యుద్ధం జరుగుతుంది. ఏమని? హర్మగిద్దోను యుద్ధం అని. సరిగ్గా ఒలీవ కొండ మీదకి యేసయ్య దిగినప్పుడు ఒకప్పుడు ఎర్ర సముద్రం ఎలా చీలిపోయిందో, అంటే ఇశ్రాయేలీయులు పరిగెడతా ఉంటే ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం ఉండింది. సేమ్ రేపు అంతే. 2036లో అమ్మ ఎప్పుడైనా 2036లో ఇశ్రాయేలీయులు భూమి మీద ఎక్కడ దాక్కున్నారో కనబడేలా చేస్తాడు అబద్ధ క్రీస్తు. అప్పుడు అబద్ధ క్రీస్తు ఇశ్రాయేలీయులు చంపేద్దామని భూరాజులందరూ 10 మంది భూరాజులతో, భూలోకపు సేనలతో ఇశ్రాయేలుతో చంపడానికి బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు పరిగెడుతుంటే ఒకప్పుడు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ఉన్నట్టు సేమ్, ముందేమో ఒలీవ కొండ ఉంటుంది, వెనకాల అబద్ధ క్రీస్తు సైన్యం ఉంటుంది. అప్పుడు యేసయ్య ఆ ఒలీవ కొండ మీదకి దిగుతాడు. అప్పుడు ఆ ఒలీవ కొండ 2గా చీలిపోద్ది. ఆయన కొండ మీద ఇలా నిలబడి ఉంటే ఒక లోయ ఆజీలు వరకు ఏర్పడుతుందని రాశాడు అక్కడ. ఆ లోయలోకి ఇశ్రాయేలీయులు పరిగెత్తి గుండెలు బాదుకుంటూ ఒకరు తన జ్యేష్ఠ కుమారుని విషయమై ప్రలాపించినట్టు ప్రలాపిస్తూ అప్పుడు మన యేసయ్యని వాళ్ళు మెస్సయ్య అని ఒప్పుకుంటారు. ఒక పక్క వాళ్ళు మెస్సయ్యగా ఒప్పుకొని ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ అని చదివాను. నాకు గుర్తుందా? ప్రభు నామమును బట్టి సియోను కొండ మీదను, యెరూషలేములోను
తప్పించుకుని వారిలో శేషించిన వారిలో యెహోవా పిలచువారు కనబడుదురు. ఎక్కడుంది? యోవేలు 2:32 ఉంది. చదివాను ఇందాక. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. ఒక పక్క ఇశ్రాయేలు రక్షించబడతా ఉంటే, మరో పక్క యేసయ్య తన నోట నుండి బయలుదేరుతున్న అగ్ని చేత, ఖడ్గము చేత అబద్ధ క్రీస్తుతో, అబద్ధ ప్రవక్తతో యుద్ధం చేసి వాళ్ళిద్దరిని పట్టుకుని అగ్నిగుండంలో పడేస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అలా 5వ ప్రవచనం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఎలా ఉన్నా నేను ఇప్పుడు నా మాటలు ముగించేస్తూ మీకు ఫైనల్గా మాట చెప్తాను. ప్రియులారా, 2000 సంవత్సరంలో కంప్యూటర్ ప్రభంజనం స్టార్ట్ అవుతుందని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుడు నాతో చెప్పారు. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు జ్ఞానం అనేది అభివృద్ధి పొందుతుంది, ప్రతిమ నిలబెట్టబడుతుంది. ప్రతిమ అంటే రోబో, మాట్లాడే మనిషి, పైకి మనిషి బొమ్మ, మనిషిలాగా ఉంటాడు, లోపలంతా బొమ్మ, కంప్యూటర్ బొమ్మ, దాన్ని రోబో అంటారు. ఈ రోబోలు ప్రపంచాన్ని ఏళ్తాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ భూమిని ఏళ్తుందని దానియేలు గ్రంథంలో రాస్తుంది. దానియేలు గ్రంథంలో మట్టి, ఇనుము ఒకదానికొకటి పొసగక ఉండును అంటాడు. ఇనుము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మట్టి అంటే మనిషి, రక్త మాంసాలు కలిగిన వారు. ఈ రెండింటికి పొత్తు కుదరదు, ఈ రెండు కలిసి ఉంటాయంటాడు దానియేలు గ్రంథంలో. ఆ విగ్రహంలో కింద 10 వేళ్లు కలిగిన పాదాలు ఉంటాయి. అవి ఇనుము మట్టి మిళితమై ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనుము గురించి, మట్టి అంటే మనుషుల గురించి, ప్రకటన గ్రంథంలో మాట్లాడే ప్రతిమ గురించి, 666 ముద్ర గురించి, ఇవన్నీ చూసి ఈ భూమి మీదకి కంప్యూటర్ ప్రపంచం వస్తుంది, కంప్యూటర్ ఉద్యమం స్టార్ట్ అవుద్ది అంటూ 95లో ప్రవచించాను నేను. ప్రవచించినప్పుడు 2000 సంవత్సరం వరకు విండోస్ 95, 96, 97, 98 మీద ఆధారపడిన మనం 2000 సంవత్సరం మార్చి నెలలో కంప్యూటర్ XP వచ్చిందండి. XP రాగానే ప్రపంచం మారిపోయింది. అప్పుడు దాకా ఫోటోలు తీసి రీళ్లు కడిగేవాళ్ళు, అప్పుడు దాకా సినిమా తీసి రీళ్లు కడిగేవారు, అప్పటిదాకా క్లాత్ బ్యానర్లు రాసేవాళ్ళు. ఈ సిస్టమ్, ఈ సౌండ్, ఈ కార్డ్లెస్, ఈ ఎల్ఈడీలు ఉండేవి కాదు. అంతకుముందు పుంగీలు ఉండేవి, కొట్టాలు ఉండేవి, మామూలు మైకులు ఉండేవి. సో ఈరోజు ఈ ఫ్లెక్స్ ఉంది, అప్పుడు రాసుకునేవాళ్ళు, ఈ ఫ్లెక్స్లు ఉండేవి కాదు. ఇప్పుడు మనం వేసుకునే రంగులు ఇవన్నీ కూడా ఏంటంటున్నారు, ఈ లైట్లు ఇలాంటివి అప్పుడు ఉండేవి కాదు. ఇవన్నీ కంప్యూటర్ విప్లవం స్టార్ట్ అయినాక. కాబట్టి 2000లో కంప్యూటర్ విప్లవం స్టార్ట్ అయింది. ప్రభువా నెక్స్ట్ ఏంటని అడిగాను నేను. అడిగితే ఆయన చెప్పాడు, 12 ఏళ్లకు, సరిగ్గా 12 ఏళ్లకు యుగాంతం స్టార్ట్ అవుతుంది అన్నాడు. 2012 డిసెంబర్లో యుగాంతం స్టార్ట్ అవుద్ది అని ప్రవచించాను. అలా ప్రవచించినట్టే అన్ని ఛానల్స్లో చెప్పడమే కాదు, దొరికిందే సందని ఒకడు 2012 యుగాంతం అనే సినిమా కూడా తీసేసి, వీళ్ళ నెక్స్ట్ ఏంటి ప్రభు అని అడిగాను నేను. 7 ఏళ్లకు యుగాంతం స్టార్ట్ అయిన సరిగ్గా 7 ఏళ్ళు పూర్తవగానే ఈ భూమిని ఊపుతానన్నాడు. అంటే లెక్కెట్టుకున్నాను, 13, 14, 15, 16, 17, 18, 19, 2019 డిసెంబర్ అని ఎదురు చూస్తూ ప్రవచించాను నేను. సరిగ్గా 2019 డిసెంబర్కి COVID-19 వచ్చింది. అమ్మ ఏమొచ్చింది? నెక్స్ట్ ఏంటి ప్రభు అన్నాను. 2020 మ్యాచ్ లాగా ఉంటుంది సంవత్సరం చెప్పమన్నాడు. అదే ప్రసంగించాను, అక్షరాలు అది జరిగింది. 2000 గురించి ఏం చెప్పానో అది జరిగింది, 2012 గురించి ఏం చెప్పానో అది జరిగింది, 2018 గురించి ఏం చెప్పానో అది జరిగింది, 2019 గురించి ఏం చెప్పానో జరిగింది, 2020 గురించి ఏం చెప్పానో జరిగింది. మళ్ళీ 2024కి యుగాంతం పూర్తయిపోయి 12 ఏళ్ళు పూర్తవుద్ది, కాబట్టి కడవరి వర్షం స్టార్ట్ అవుద్ది అని చెప్పాను. మొన్నే పూర్తయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ 28లో ఏం జరుగుతుందో చెప్తున్నా, 29లో ఏం జరుగుతుందో చెప్తున్నా, 32లో చెప్తున్నా, 36 చెప్తున్నా. అయినా మీకు ఇంకొక విషయం చెప్పాలి. బైబిల్లో బిబ్లికల్ న్యూమరాలజీ అని ఒకటి ఉంటుంది. ఆ న్యూమరాలజీ ప్రకారం అంటే సంఖ్యాశాస్త్రం, బైబిల్ సంఖ్యాశాస్త్రం 1, 3, 7 ఇది దేవుడి సంఖ్య. అమ్మ 1, 3, 7 6 అనేది ప్రియులారా మనుష్యుని సంఖ్య.
ఈ 6 12 అయింది అనుకోండి, 2 6 12 అయింది అనుకోండి, అది విస్తరణ సంఖ్య. కాబట్టి యాకోబుకి 12 మంది కొడుకులు ఇచ్చి ఆకాశ నక్షత్రాలాగా ఇశ్రాయేలుని మార్చాడు. కొత్త నిబంధనను 12 మంది శిష్యుల్ని ఎన్నుకుని సముద్ర ఇసుక వలె క్రైస్తవుల్ని తయారు చేసుకున్నాడు. 12. ఈ 12 కాస్త 24 అయింది అనుకోండి. 12 24 అవుతే గాడ్స్ గవర్నమెంట్, దేవుడు ప్రభుత్వం. బైబిల్లో పాత నిబంధనలో దావీదు కాలం, సొలొమోను కాలంలో మందిరం కట్టేసి యాజకులను 24 తరగతులుగా విభజించి ఆయన 24 తరగతులతో మందిరం యొక్క పనిని స్థిరపరిచాడు. కొత్త నిబంధనలో 24 పెద్దలు మనకి ఉంటారు. ప్రకటనలో వాళ్లతోటి యుగాంతాన్ని స్థిరపరిచారు. ఇక 24 కాస్త మళ్ళీ 36 అయింది అనుకోండి. బైబిల్లో ఎక్కడ 36 వస్తే అక్కడ యుద్ధం, తిరుగుబాటు, ముగింపు. అంతే. బైబిల్లో 36 వచ్చిందా, యుద్ధం, తిరుగుబాటు, ముగింపు. చూసుకోండి మీరు ఇటుకెళ్ళి. ఈ న్యూమరాలజీ ప్రకారం కూడా 2036 కల్లా, 2036 కల్లా యుద్ధం, ముగింపు, తిరుగుబాటు, క్లోజ్. మీ ఇష్టం. చెప్పడం చెప్పేసి అని వెళ్ళిపోతున్నాను. మన కోసం దేవుడు ఇప్పుడు దాకా వర్షం ఆపాడు. మన ప్రార్థన విని మొత్తం అంతటా పడుతుంది. మీరు ఫోన్ చేసి కొనుక్కోండి పక్క ఊరికి, అంతటా పడుతుంది. మన కోసమే ఆపాడు. ఈ వాక్యం చెప్పు వినమని. విన్నారు, ఇది ముగించేస్తాను, వెళ్ళిపోతాను. నీ ఇష్టం. నువ్వెంత ప్రార్థన చేస్తావో, ఎంత ఉపవాసం చేస్తావో, నువ్వెంత పరిశుద్ధాత్మ పొందుతావో. 3 సీక్రెట్లు. నీలో ఉపవాసం శక్తి పెంచుకో, ప్రార్థనా శక్తి పెంచుకో, పరిశుద్ధాత్మ శక్తి పెంచుకో. చెయ్యి. రేపటి నుంచి మొదలెట్టు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. ఉపవాసం మొదలుపెట్టు. ఉపవాసం శక్తి పెంచుకో, ప్రార్థనా శక్తి పెంచుకో, పరిశుద్ధాత్మ శక్తి పెంచుకో. పెంచుకుని ఆయన రాకడకు సిద్ధపడు. ఈ 3 ఉన్నవాడు పాపాన్ని జయిస్తాడు. అమ్మ, ఈ 3 ఉన్నవాడు తిండి, మత్తు, ఐహిక విచారంలో ఉన్నవాడు పాపంలో పడిపోతాడు. ఉపవాసం లేనోడు, ప్రార్థనా జీవితం లేనోడు, పరిశుద్ధాత్మ అభిషేకం లేనోడు పాపంలో పడిపోతాడు. నీ ఇష్టం. అయితే రాకడ ఎప్పుడు, ఏంటి, ఎలా? రాబోయే 12 ఏళ్ళు, చివరి 12 ఏళ్ళు అన్నమాట. 2000 నుంచి 2012 మొదటి 12 ఏళ్ళు, 2012 నుంచి 2024 రెండో 12 ఏళ్ళు, 2025 నుండి 36 వరకు చివరి 12 ఏళ్ళు. ఇప్పుడు చివరి 12లోకి వచ్చాం. దీన్ని లాస్ట్ ఫేజ్ అంటారు, చివరి దశ అంటారు. దాని గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఇంక నువ్వు ఆశ పెట్టుకో. ఇంకా 11 ఏళ్ళు ఉంది అంతే మనకి. 11లో రాకడికి 7 ఏళ్ళు ఉంది. రాకడ కంటే ముందు అబద్ధ క్రీస్తు రావడానికి 4 ఏళ్ళు ఉంది. ఈ అబద్ధ క్రీస్తు రాకముందే నువ్వు నొసటి మీద ముద్ర పొందాలి అంటే 3 ఏళ్ళు మిగిలింది. ఈ 25, 26, 27 నీ ఇష్టం. ఇంకా మారు మనసు పొందలేదా? పొందు. బాప్తిజం పొందలేదా? పొందు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మాటలని విన్నాక ఈ రాత్రి నేను బాప్తిజం తీసుకుంటాను అంటే, నాకు ఇంకా అరగంట టైం ఉంది కాబట్టి ఇచ్చేసేద్దా, బాప్తిజం ఇచ్చేసేద్దా. తీసుకోకపోతే తీసేసుకో. ఈ రాత్రి ఎంత లేదన్నా ఒక 25 మంది అన్నా 27 మంది అన్నా తీసుకోవాలి. మొత్తం ఈ మీటింగ్ల పేరు చెప్పి 70 మందికి బాప్తిజమాలు పొందాలి. నిన్న 43 తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు మీ హృదయాలు కఠినపరచుకుంటున్నారు. ఇంకా పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. నేను ఇంకా తీసుకోలేదు అన్నవారు ఒకసారి నిలబడండి. నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు అన్నవాడు నిలబడండి. త్వరగా ముగించేస్తాను. నేను తీసుకోలేదు అన్నవాళ్ళు, నేను ఇంకా తీసుకోలేదు అన్నవాళ్ళు నిలబడండి. తీసుకున్న వాళ్ళు కాదమ్మా, తీసుకొని వారు. అమ్మా, బైబిల్ చదివినమ్మా, నువ్వు తీసుకోలేదా? ఇప్పటిదాకా బైబిల్ చదివా? దేవుడు ఎక్కువ అడుగుతాడు నిన్నే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో నువ్వు స్వయంగా చదివావు కదా అందరి కోసం అని నిన్నే అడుగుతాడు. సో ఇప్పుడు నిలబడిన మీతో చెప్తున్నా నేను. అమ్మా, నిలబడిన మీతో చెప్తున్నా నేను. ఎవరి కోసం బతుకుతున్నా? ఏం సాధిద్దామని, ఏం పోగేద్దామని? ఏసై నేను ప్రేమిస్తున్నాడయ్యా. అమ్మా, ఏసై నేను ప్రేమిస్తున్నాడమ్మా. ఆయన ఎందుకలా తోసేస్తాం? కాలదొల్లుకుని ఏం సాధిస్తాం? రాత్రి ఒక మాట అన్నాను, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి మారిపోయింది.
వాటికి నిలువ చోటు కనబడలేదు. భూమి ఆకాశాలే దిక్కు లేకుండా పోతాయి, నువ్వెక్కడికి పారిపోతావు? నేను ఇంకోటి చెప్తున్నా, రేపు నీది కాదు. ఎందుకంటే ఏ యుద్ధం ఏం పరిస్థితి మారుస్తుందో, ఏ భూకంపం ఏ పరిస్థితి మారుస్తుందో. ఈ 2025 అంటే భూకంపాల సంవత్సరం. పోయిన సంవత్సరం అంతా వరదలు, ఈ సంవత్సరం అంతా భూకంపాలు. నువ్వు నిలబడ్డ చోట భూమి విడిపోదు. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే నువ్వు భూమిలో కలిసిపోతావు, నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నువ్వెవరితోనూ ఆడుకో, దేవుడితో ఆటాడు. పాపంతో చెలగాటం చేయి, వదిలే పాపాన్ని వదిలేసి ఈ రాత్రి యేసు ప్రభుని నమ్ముకో. నీకు భయం వేయట్లేదో వేస్తుందో నాకు తెలియదు, కానీ జరగబోయేది చెప్పా. ఈ 3 ఏళ్లలో నువ్వు ఎప్పుడు కొడతావు, ఎప్పుడు ఎదుగుతావు, ఎప్పుడు ఫలిస్తావు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేసేస్తాను. మారు మనసు పొందినట్టు ఒక ఎత్తు అయితే, మారు మనసుకు తగిన ఫలం ఫలించడం ఒక ఎత్తు. నిన్నంతా మారు మనసు పొందండి అని ప్రసంగించా. ఈరోజు మారు మనసుకు తగిన ఫలం కోసం ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థనతో పరిశుద్ధాత్మ శక్తితో ఉండండి అని మిగతా వాళ్ళకి చెప్పా. సో నిలబడ్డా మీరైతే ఈవేళ ప్రసంగం తర్వాత ముందు మీరు నిన్నటి ప్రసంగానికే లోబడాలి. మీరు ఇంకా మారు మనసే పొందలేదు, ఇంకా బాప్తిస్మే పొందలేదు. ఎప్పుడు పుడతావు? ఏసైలో పుట్టాలి, ఎదగాలి, ఫలించాలి. 3 ఏళ్ల టైము నీకు నాకు మిగిలింది. అందరు లేచిన పడదాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు లేచిన పడదాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చేతులు ఎలా పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. నిన్న చేసినంతసేపు ఎక్కువసేపు చేయను ప్రేయర్, కొద్ది నిమిషాలు ప్రేయర్ చేస్తాను. కాబట్టి అందరూ నిలబడి చేతులు పైకెత్తి